మేము లాస్ట్ టైం అయోధ్యకైతే వెళ్ళామండి. అయోధ్యలో ఫస్ట్ హనుమాన్ ఘాట్ దగ్గర దర్శనం అయ్యాక రామ మందిరం దర్శనం చేసుకోవాలి. మేమైతే ముందు హనుమాన్ ఘాట్‌కైతే వెళ్ళామండి. అక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాము. పిల్లలతో ఎవరైనా వెళ్తే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మాకైతే హనుమాన్ ఘాట్‌లో దర్శనం అయిపోయిన తర్వాత రామ మందిరానికైతే వెళ్ళాము. రామ మందిరంలో దర్శనం అయితే అయ్యేసరికి సాయంత్రం 5 అయింది. ఇంకా అయోధ్యలో ఉన్న సరియు నది హారతికైతే వెళ్ళామండి. సరియు నది హారతి అయితే 7 గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది. మేమైతే తొందరగా వెళ్ళడం వల్ల మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అక్కడ బోట్ షికారుకు వెళ్ళారు. సరియు నది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల మేమైతే బోట్ షికారుకి అయితే వెళ్ళలేదు. అక్కడ సాయంత్రం 7 తర్వాత చలి ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. సరియు నది ఒడ్డున ఉన్న అమ్మవారి విగ్రహానికైతే అలంకరణ మాత్రం చాలా బాగా చేశారండి. అయోధ్య వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే హారతి మాత్రం మిస్ అవ్వద్దు.